చాలాసార్లు ఓవర్ థింకింగ్ వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో నాకు అర్థమవుతుంది. రాత్రులు కూడా ఒక విషయం గురించి ఏమవుతుంది, ఎలా అవుతుందని భయం వేయడం కానీ, వరి అవ్వటం కానీ, దాని గురించి ఆలోచించడం వల్ల ఎప్పటికప్పుడు ఆ టెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంది. కొంతకాలానికి అర్థమైంది, దీనివల్ల ఏం ఉపయోగం, నాకేమొస్తుంది, ఏమీ రావట్లేదు, అనవసరమైన వరి తప్ప. అర్థమైంది, జస్ట్ యాక్ట్. ఎక్కువ ఆలోచించకుండా చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది నేను కొంత ఇంప్లిమెంట్ చేస్తున్న డిఫరెన్స్ నాకు డెఫినెట్గా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇంకా బాగా ప్రయత్నం చేస్తాను. బట్ ఈ ఓవర్ థింకింగ్ని పక్కన పెడితేనే హాయిగా ఉండగలుగుతాను అనే విషయం మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నిజంగా ఒక పని చేయడం కాంప్లికేటెడ్ కాదు, కానీ పని గురించి ఆలోచించడం కూడా ఓకే. ఆలోచించిందే మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఓవర్ థింకింగ్ చేస్తామే, దానివల్ల వరి అవ్వడం తప్ప ఏం మిగలట్లేదే. అది బాగా అర్థమవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి చేయాల్సిన పని పైన ఫోకస్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ చేయాల్సిన పనిని మొదలు పెడితే చాలు, చాలా జరిగిపోతూ ఉంటాయి. ఎంతైతే ఓవర్ థింకింగ్ టైం పెడుతున్నామో, కేటాయిస్తున్నామో, పని చేయడానికి దాంట్లో కొంత వంతు సరిపోతుంది, కొంత పార్టే సరిపోతుంది. ఓవర్ థింకింగ్ మనల్ని అంత తినేస్తూ ఉంటుంది, అంత ఎనర్జీని డ్రైన్ చేసేస్తూనే ఉంటుంది. కాబట్టి నాకు అర్థమైంది, అది ఎంత పక్కన పెట్టగలిగితే, ఎంత ఆ విషయ సర్కిల్ నుంచి బయట రాగలిగితే మనం అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం, అంతే ప్రొడక్టివ్గా కూడా మారగలుగుతాం.